హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ వ్లాగ్స్. ఈ రోజు నేను వేణుగోపాల స్వామి టెంపుల్ కి వెళ్తున్నాను. ఇది ఇంత మంచి టెంపుల్ మన హైదరాబాద్ లో మన నియరెస్ట్ గా ఉంది అని మీకు ఎవరికైనా తెలుసా? ఒకవేళ తెలియకపోతే కనుక ఈ వీడియోని ఫుల్ గా చూసేయండి, స్కిప్ చేయకుండా. నేను ఈ అడ్రస్ మొత్తం క్లియర్ గా మీకు చెప్తాను ఈ వీడియోలో. ఈ టెంపుల్ వచ్చేసి 1980s లో ఇదంతా ఫారెస్ట్ ఉండేదంట. ఈ కొండ పైన వేణుగోపాల స్వామి ఐడల్ దొరికిందంట. అప్పుడు ఈ దేవుడిని ప్రతిష్ఠించారంట. 1988లో కన్స్ట్రక్ట్ చేశారంట ఈ టెంపుల్ని. చాలా అంటే చాలా పీస్ఫుల్ టెంపుల్ అనమాట. ఇది మీకు చూపిస్తాను కంప్లీట్గా టెంపుల్ని. అండ్ స్టార్టింగ్లోనే ఆయన నామం, ఆయన విగ్రహం ఆ రాక్స్ మీద వేయడం, అన్ని ముగ్గులు ఇవంతా ఎంత మంచిగా ఉన్నాయి కదా. ఊర్లో ఆ రోజుల్లో కృష్ణ ఇంట్లో ఎలా అయితే ముగ్గు వేసేవాళ్ళో అలా వేశారు ఈ టెంపుల్ దగ్గర కూడా. అండ్ ఇక్కడ ఎంత నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంది. ఒకసారి విజిట్ చేసి చూడండి, చాలా అంటే చాలా నచ్చింది నాకైతే ఈ టెంపుల్. ఫస్ట్ అయితే ప్రదక్షిణ చేసి దర్శనం చేసి తర్వాత మీకు మొత్తం చూపిస్తాను టెంపుల్ని. అండ్ వెనకాల నందనవనం కూడా చాలా బాగా మొక్కలు నాటారు నందనవనంలో. ఆయనకి కృష్ణుడికి నందనవనం అంటే చాలా ఇష్టం కదా. ఎప్పుడు ఆయన మనం మహాభారతం అట్లాంటి వాటిలో చూస్తాం, ఆయనకంటూ స్పెషల్గా ఒక నందనవనం ఉంటుంది. సో ఇక్కడ కూడా ఈ టెంపుల్ వెనకాల అలా నందనవనం ఉందన్నమాట. నేను అది కూడా చూపిస్తాను, నాకైతే అది బాగా నచ్చింది. అండ్ ఇదేనండి ఉత్తర ద్వారం ఈ టెంపుల్కి. ఫస్ట్ అయితే దర్శనం చేసుకొని తర్వాత ఇక్కడ టెంపుల్ మొత్తం చూపిస్తారు. అండ్ ఈ టెంపుల్కి పర్టికులర్గా టైమింగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నేను టైం టేబుల్ని పెట్టాను చూడండి, ఆ టైమింగ్స్లోనే వెళ్ళాలి. అండ్ మనకి లైఫ్లో చాలా స్ట్రెస్లు ఉంటాయి. అవన్నీ స్ట్రెస్ పోయి మనం ప్రశాంతంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మన లైఫ్లో మనం కృష్ణ టెంపుల్ని విజిట్ చేస్తాం కదా. సో ఈ కృష్ణ టెంపుల్లో నిజంగా ఇక్కడ ఎంత ఫీల్ ఫ్రీ తెలుసా. ఇక్కడ చల్లని గాలి కొండపైన కదా, ఎంత మంచిగా చెట్లు ఇవన్నీ ఎంత బాగున్నాయంటే లిటరల్గా నాకైతే చాలా నచ్చింది ఈ టెంపుల్. ఎంత మంచి చల్లటి గాలి వస్తుంది ఇక్కడ. విలేజ్ ఫీలింగ్ కలుగుతుంది నాకు ఇక్కడ కూడా. ఎంత బాగుంది టెంపుల్. అండ్ శ్రీకృష్ణ పార్లు అండ్ ఇదేనండి నందనవనం. నిజంగా నాకు ఈ నందనవనం అయితే చాలా నచ్చింది. ఎన్ని రకాల పూలు ఉన్నాయి ఈ నందనవనంలో. అండ్ మన కృష్ణ టెంపుల్ని దర్శించుకున్న తర్వాత కొంచెం రైట్ సైడ్ వస్తే మన ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా వస్తుంది. ఈ టెంపుల్ని దర్శించుకున్న తర్వాత నిజంగా ఇక్కడ ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో నాకు. అండ్ ఇక్కడ గోశాల కూడా ఉంది, మన కృష్ణుడి గోవులు అనమాట ఇవి. అండ్ చాలా మందికి చెప్తుంటారు పూజారులు, గోవులకి దానం చేయండి, మినుములు దానం చేయండి, ఉలవలు దానం చేయండి, దానివల్ల మీకు దోషాలు పోతాయి అని చెప్పి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకేమన్నా కర్మ ఫలితంగా ఏమైనా బ్యాడ్ జరుగుతుంటే కనుక అది పోయి మన కత్తిపోటు నుంచి తప్పించి పిన్నిస్ గునేలా చేస్తాడు అంటారు దేవుడు. సో ఆల్మోస్ట్ 30% అయితే మనకి ఆ కర్మ ఫలితం నుంచి రెడ్యూస్ అవుతుంది మనం ఇలా గోవులకు దానం చేయడం వల్ల.
ఇంతకీ టెంపుల్ ఎక్కడ అనుకుంటున్నారు? అదేనండి, మన జంక్యూ నుంచి హైటెక్ సిటీ వెళ్లే దారిలో ఫారెన్ పక్కన నర్సరీస్ వరుసగా ఉంటాయి కదా, ఆ నర్సరీస్ అవతల సైడ్ నుంచి పైకి వెళ్ళాలన్నమాట. కొండ పైన ఉంటది ఈ టెంపుల్. ఇది ఫ్లైఓవర్ మీద నుంచి చూసినా కనిపిస్తుంది టెంపుల్ మనకి. అండ్ ఈ వీడియో చూసి మీరు ఎంత మంది టెంపుల్ ని విజిట్ చేశారో కామెంట్ చేయండి తప్పకుండా. అండ్ నిజంగా నమ్మండి, ఇదైతే చాలా పీస్ఫుల్ గా అనిపించింది నాకు ఈ టెంపుల్. నాకైతే చాలా నచ్చింది. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.